హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది మా ఇల్లు మేము కట్టించింది. మొత్తం మీకు చూపిస్తాను. మా ప్లేసు 117 గజాలు అనమాట. ఇది ఉత్తరం ఫేసు. ఇటువైపు కూడా తూర్పు కూడా వచ్చింది అనుకుంటా. అది దాన్ని ఏమంటారు, రెండు వైపులా మొత్తం గుమ్మం వచ్చింది. రెండు వైపులు దర్వాజాలు పెట్టుకున్నాము, తలుపులు కూడా రెండు వైపులు పెట్టుకున్నాము. మా ఉత్తరం ఫేసు మంచి ప్లేస్ అనమాట. మంచి కొలతలు. ఇది మనకు ముందన్నమాట. డిజైను గేటు ఇవి ముందు సైడ్ వచ్చింది. ఇట్లా పూల కుండి వేసుకున్నా. లోపలికి వెళ్ళి మీకు చూపిస్తూ ఉంటానన్నమాట. ఇట్లా ఫ్రంట్ సైడ్ అన్నమాట. ఈ డిజైన్ పెట్టించుకున్నాము డోర్కి, మెయిన్ డోర్ ఇది. ఇక్కడ అద్దం వస్తుంది. ఫ్రేమ్ కట్టించాము. మొన్న మంచి రోజు ఉందని మొన్న పాలు పొంగించుకున్నాం అనమాట. ఇట్లా కొంచెం ప్లేస్కి ఇటు వదిలిపెట్టాము. 4 అడుగులు ఇటు. ఇదేమో బోరు, ఇంటి ముందు పక్కన ఇటు సైడు బోరు. ఇదేమో ఇటు కూడా 4 అడుగులు వదిలిపెట్టాము. బయట వాష్రూమ్ ఇది. కొంచెం వాష్ ఏరియా, ఇక్కడ వాష్ ఏరియా చేసుకున్నాం. ఇక్కడ బోర్ పక్కన కొద్దిగా. అయితే మాది ఉత్తరం ఫేస్ కదా. ఇట్లా ఈ మొత్తం మీద కాలు పెట్టి లోపలికి వెళ్ళాలంట, మంచిదంట అని చెప్పారు. ఇదిగోండి, ఇది హాలు. మీకు ఎదురుగా కనబడుతున్న సెల్ఫ్లు టీవీవి అనమాట. ఇవేమో పిల్లలకి ఏమైనా గిఫ్ట్ వచ్చినప్పుడు పెట్టుకోవడానికి ఇట్లా సెల్ఫ్లు ఇట్లా పెట్టుకున్నా. మీరు పాత వీడియోలు చూస్తే మీకు ఎంత అర్థమవుతుంది. ఇది హాల్ అన్నమాట. ఇవి సీలింగ్ డిజైన్స్ ఇట్లా పెట్టుకున్నా. పని వాళ్ళు రావట్లేదు, మొత్తం అయిపోయింది. ఇట్లా పెట్టుకున్నా అన్నమాట సీలింగ్స్ డిజైన్. ఒకసారి ఫైనల్ కోటింగ్ కలర్ ఉంది. ఈ డోర్లు అన్నీ అయిపోయాయి అన్నమాట. ఇదేమో కిచెను. పైన ఇట్లా సబ్జాలాగా పెట్టించి కింద సెల్ఫ్లు ఇట్లా వచ్చినాయి అన్నమాట. సరిపోతుంది. మనకంత సామాన్లు ఏముంటాయి. పిల్లలు, నేను, మా ఆయన ఎప్పుడో వస్తారు కదా, 2 నెలలకు ఒకసారి. ఇదనమాట. ఇక్కడ చిన్న డోర్ వచ్చింది గాలి పోవడానికి. కానీ ఇక్కడ సింక్ దగ్గర, గ్యాస్ దగ్గర కొంచెమే ప్లేస్ వచ్చిందనమాట. ఇది కొంచెమే. మన పాలు పొంగించుకున్నాము. ఈ పూజ సామాన్లు ఇంటికి ఏం తీసుకెళ్దామని ఇక్కడే ఉంచులే అని అంటే ఇక్కడే ఉంచానమాట. రోజు దేవుడికి దీపం పెట్టాలని. ఇది ఇట్లా చిన్నగా ఇక్కడ దేవుడికి పెట్టుకున్నాం అన్నమాట. మనం పూజ చేసుకున్నాం కదా, అప్పుడు తెచ్చిన ఫోటోలు. చిన్నగా ఇట్లా దేవుడికి ఇట్లా చేయించుకున్నాను. అన్నీ రెడీ అయిపోయాయి అన్నమాట. ఇది ఇట్లా తీస్తే గాలి వస్తుంది మంచిగా. ఇది 2 అడుగుల గల్లి. అక్కడ ఒక ట్యాప్ పెట్టించుకున్నా, ఇంకా ఎప్పుడైనా కడుక్కోవడానికి యూజ్ అవుతుందని. ఇది 2 అడుగుల గల్లి అనమాట. బెడ్రూమ్లు చూపిస్తాను. నిన్న తలుపులు పెట్టిపోయారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ మాది. ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఇట్లా డిజైన్ పెట్టించుకున్నాము, సీలింగ్ డిజైను. అయితే ఆ కలర్ సెట్ కాలేదు, మెరూన్ కలర్. అది మంచిది, ఇంకొకటి మారుద్దామని అనుకుంటున్నా. కొంతమంది ఏమో బాగానే ఉందలే అన్నారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. దీనికి సెల్ఫ్లు ఇట్లా పెట్టించుకున్నా, ఎందుకంటే తర్వాత కబోర్డ్స్ పెట్టుకోవడానికి కూడా మంచిగా ఉంటుందని ఇట్లా సెల్ఫ్లు పెట్టించుకున్నా నేను. ఆ పెద్ద ర్యాకు బట్టలు స్టాండ్లు అవి వేసుకోవడానికి, ఇస్త్రీ బట్టలు ఉంటాయి కదా, అవి పెట్టుకోవడానికి కానీ అట్లా పెట్టించుకున్నా. అయితే ఈ మాస్టర్ బెడ్రూమ్లోనే ఒక చిన్న వాష్రూమ్ కూడా పెట్టించుకున్నాం అనమాట. ఇక పిల్లలు రాత్రిపూట వాష్రూమ్ అని అంటే ఇబ్బంది అవుతుందని దీంట్లో ఒక వాష్రూమ్ కూడా పెట్టించుకున్నాము లోపల. ఇది వాష్రూము. దీనికి ఇట్లా ఆపోజిట్లో పక్కనే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది.
ఇగో ఇదన్నమాట చిల్డ్రన్ బెడ్రూము. మంచి క్లారిటీ చూపిస్తా. దీనికి డిజైన్ ఇట్లా పెట్టించాము, సీలింగ్ డిజైను. అయితే ఈ కలరే నాకు నచ్చలేదన్నమాట. ఆ సెల్ఫ్లు అట్లా పెట్టించుకున్న కబోర్డ్లు ఏమైనా పెట్టుకోవడానికి, తర్వాత పైన కబోర్డ్ చేసుకుంటే మంచిగా ఉంటుందని ఆ బార్ సెల్ఫ్ అట్లా పెట్టించుకున్నా. ఎందుకంటే ఇందులో సెల్ఫ్లు ఎక్కువ లేవు కాబట్టి, పెద్దగా అయినాక ఇక బుక్స్ అని అవని ఇవని మనకు సామాన్లు ఎక్కువ అవుతూ ఉంటాయి కదా, దానికోసమని. అక్కడేమో బీరువా కోసం ఉంచిన ఇవి ఒక్కటే సెల్ఫ్లు. అయితే నాకు చదువుకోవడానికి, పిల్లలకు చదువుకోవడానికి మంచిగా ఉంటుందని ఇక్కడ కంప్యూటర్ పెట్టుకోవచ్చని చిన్నగా ఇక్కడ సెల్ఫ్లు పెట్టించుకున్నా. ఇక్కడ చైర్ పెట్టుకొని అక్కడ కాలు పెట్టుకోవచ్చు, చైర్ పెట్టుకొని కాలు పెట్టుకొని కంప్యూటర్ వర్క్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు అనమాట. పిల్లలు పెద్దగా అయినప్పుడు చేసుకుంటారు. ఇది కొంచెం సెల్ఫ్లు చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి వాళ్ళు చదువుకుంటారని ఇట్లా పెట్టించుకున్నా. ఇదన్నమాట టోటల్ మా హౌజు. ఇట్లా మొత్తం రావగానే ఎడమ కుడి చేయి వైపు ఇట్లా మెట్లు ఉంటాయి కదా, దీని కిందికి ఇక ఇక్కడైనా వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, అక్కడైనా వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. మనకి ఎక్కడ అవైలబిలిటీ ఉంటే అక్కడని ఇక్కడ వాషింగ్ మిషన్ కోసం పెట్టించుకున్నా. ఇవేమో చెప్పులు ర్యాక్ అనమాట. ఇంకా వర్క్ ఉందని, పెయింట్ వర్క్ ఉందని ఇక్కడ సామాను పెట్టేశాము. ఇక ఇందాక చూపించిన 2 అడుగులు గల్లే చుట్టూ ఇట్లుంటుంది అనమాట. మా ఇల్లు 117 గజాలు. దీనికి ఇప్పటి వరకు ఖర్చు 19-20 లక్షల దాకా అయిందనమాట. మేము ఇప్పుడు కొనలేదు ఈ ప్లేస్ కొని మాకు 9 సంవత్సరాల దాకా అవుతుంది. ఇక చిన్న పిల్లలు రెంట్కుంటుంటే వాళ్ళు వీళ్ళు ఏదైనా గీసేయడం కానీ ఏదైనా ఖరాబ్ చేయడం కానీ చేస్తున్నారని వాళ్ళు ఖాళీ చేయమంటారు. వాళ్ళు ఉన్నప్పుడు ఉండాలి, పోమనం కానీ వెళ్ళిపోవాలన్నమాట. ఇక ఎందుకు అని ఇక కొద్ది గొప్ప ఖర్చు అయినా పర్లేదు, అప్పు అయితే తెచ్చుకుందాం తర్వాత కట్టుకోవచ్చు అని ఇక చిన్నగా అప్పు చేసి కొంచెం మా దగ్గర ఉన్న డబ్బులు కూడు కట్టుకొని ఇక గోల్డ్ అవన్నీ చేసి ఇక చిన్నగా ఇక కట్టుకున్నాం అన్నమాట మేము. ఇదన్నమాట మా హౌస్ ప్లానింగ్. మీకు ఎప్పుడు మొత్తం చెప్పలేదు కదా, ఇప్పుడు మొత్తం అయిందని మీకు చెప్తున్నాను. ఇది కొంచెం పూల కుండి కోసం ఇట్లా ఉంచుకున్నా. ఇక టోటల్ మాది ఇట్లా ఉంటుంది అనమాట. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు డిజైన్ బాగుంది కదా, సింపుల్గా. మొన్న ఒక పాలు పొంగించుకున్నాము, గృహప్రవేశం అయిపోయింది. మా సార్కు లీవ్ ఇవ్వట్లేదని ఇక 2 రోజులు వచ్చారు, ఇక పాలు పొంగించుకున్నాము. సరే ఫ్రెండ్స్, బాయ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.